Audio Jungle. It needed that. I think Nitya and Meeru chala, I mean, రెండు సినిమాలు చేశారు and we know that you are good friends. Of course, Regina కూడా and Isha. I think మీరు కొంచెం ఎప్పుడు కలుస్తూనే ఉంటారేమో. కాజల్తో మీ అసోసియేషన్ ఎలాగన్నది తెలుసుకోవాలని ఉంది. అంటే మేము బంప్ ఇంటూ ఈచ్ అదర్. అదే ఎప్పుడైనా అవార్డ్ ఫంక్షన్స్ అలా. Actually, me and Nani have never bumped into each other. అంటే సినిమా అయితే కలిసి సెగా no we bump ఒకటి రెండు సార్లు బట్ యాక్చువల్లీ No, at least you did. They were very close. అన్ని సార్లు కలవలేదు. ఈవిడ వెళ్ళిపోయింది ఎటో తమిళ్ గిమిల్ అంతా ప్రపంచంలో అన్ని సినిమాలు చేసేస్తుంది. But you know that's the beauty of our industry. We don't have to bump into each other or hang out. Nobody has time to hang out. We are all very busy doing our movies. But when we meet, because we share a common sort of mindset, because we are in the same profession, we understand each other's lifestyles. There's just so much to talk about, and it's nice to meet your fellow actors. So you never met, you never did any film with Nani. Direct ga meer producer ga chusara inni. How is it? He was never on set. See? Na shooting never okasari vacharu. I'm saving him. Vacharu. So if you ask me whether I bumped into him, I did not bump into him in the movie also. I came to the set and we met. Yeah, you came to greet me. So he came on the first day to welcome me very sweetly. How many days did you shoot for the film? So one day I came, no? It's okay. So, perfect. 25-20% you were there. Okay. Killer. 20% is see, I didn't want, see that I'm the kind of producer. I have full freedom anamata. Absolutely. I don't want to really వాళ్ళ జాబ్ లోకి ఇంటర్ఫియర్ అవటాలు అలాంటి ఏం లేదు. నేను ఐ రియలీ రెస్పెక్ట్ ద ఫ్రీడమ్ అండ్ ఐ వాంటెడ్ టు. హీ వాజ్ ఆల్సో బిజీ అండి, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు కదా. సో అది ఉంది. He came to receive me very nicely. He came to greet me and all, and we chilled on that day. And then why will I have complaint? రాలేదని ఒకవేళ కంప్లైంట్ ఉంది. రాలేదు, no complaint. They are all very happy that I didn't come. Okay. I'm just pulling his leg. It's not a complaint. సో ఈషా ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారని కానీ అలా తెలిసిందా? అప్పటికి స్టేటస్ ఏంటి మూవీ ప్రాజెక్ట్ స్టేటస్? ఇప్పటికి కొంతమంది ఉన్నారని తెలుసు, అందరూ నాకు తెలియదు. నేనే మాట్లాడాను ఫస్ట్ ఈషాతో. అప్పుడే కొన్ని రోజుల ముందు ఇఫ్ ఐ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ బికాస్ నేను అమితుమి అన్న ఫిల్మ్ చేసింది తను, మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు డైరెక్టర్, మై ఫేవరెట్, మై ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. అండ్ ఆయన సినిమా స్పెషల్ షో చూశాను. అండ్ దెన్ ఇన్ దట్ ఫిల్మ్ షీ స్పీక్స్ తెలంగాణ. అండ్ చాలా చాలా బాగా చేసేసింది. అండ్ అప్పుడే అనుకుంటున్నాం ఎవరు బాగుంటారు తన రోల్కి అని చెప్పి. అండ్ దెన్ ఇమీడియట్గా నేను ప్రశాంత్తో మాట్లాడుతూ అప్పుడే అమితుమి షో చూసి వచ్చాను. అండ్ దెన్ చాలా బాగుంది సినిమాలో, మేబీ ఆ రోల్కి చాలా బాగుంటుందేమో అని ఇమీడియట్గా అనుకున్న వెంటనే నేను నాకు పరిచయం అస్సలు లేదు. మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేసి సార్ ఇలా ఈషాతో 2 ఫిల్మ్స్ చేసావు మోహన్ కృష్ణ గారితో. అమితుమి 3 ఫిల్మ్స్ చేసింది. సో ఇలా ఒక రోల్కి అనుకుంటున్నాం, తనైతే బాగుంటుంది అంటే ఇమీడియట్లీ ఆయన ఫోన్ చేసి దెన్ టోల్డ్ హర్ లిసన్ టు ఇట్. ఈ కథతో ఐ కెన్ నాట్ రియలీ సే ఎనీథింగ్. ఐ క్యాన్ సే ఇది ఎలా ఉంటుంది ఏంటి ఏమి చెప్పలేని పరిస్థితి. విను చాలా కొత్త రోలు అని. యా అండ్ తను అయిపోయిన నరేషన్ అయిన వెంటనే ఫోన్ చేసి యా షీ సౌండెడ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. షీ సెడ్ ఐఎమ్ ఆన్ ఇట్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఎప్పుడు ఏంటి వినగానే లైక్ then I immediately called him, like I said that చాలా I want to be part of that movie అని చెప్పాను. I was really excited. మొత్తం అంటే అప్పటికి స్టోరీ మొత్తం చెప్పలేదు, నా క్యారెక్టర్ ఒకటి క్లియర్గా చెప్పారు, మిగతాది కూడా వర్క్ అవుతుందని చెప్పారు. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ నాకు ఆ క్యారెక్టర్ వినగానే. వర్ యూ గివెన్ చాయిసెస్? అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ క్యారెక్టర్స్ గురించే వచ్చారా ఆర్ హౌ ఇట్ హ్యాపెండ్? అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారా అవుట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్? షల్ ఐ సే నాకు మధ్యలో వీళ్ళందరూ బయట ఎక్కడో చూస్తున్నారు కదా, అక్కడ డైరెక్టర్ గారు నిలబడి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అన్నమాట. ప్రశాంత్ నాకు వచ్చి చెప్పినప్పుడు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, యూ కెన్ డూ వాట్ యూ వాంట్ హీ సెడ్. బికాజ్ జనరల్గా నా ఇమేజ్ ఒక టైప్ కాస్ట్ ఇమేజ్ ఒకటి ఉంది. సో దాన్ని బట్టి ఒక క్యారెక్టర్ ఉంది దట్ వుడ్ హ్యావ్ బిన్ వాట్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్ వుడ్ హ్యావ్ సెడ్ దీనికి నిత్య కరెక్ట్గా ఉంటుంది అని చెప్తారు. కానీ ఐ సెడ్ వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, బికాజ్ నా మైండ్లో ఐ వాంటెడ్ టు డూ ద అదర్ క్యారెక్టర్. హీ సెడ్ ఐ థింక్ ఇట్ విల్ బీ నైస్ యూ ప్లే దిస్ వన్. సో I immediately said let's do it, because అలా వినడం నాకు చాలా రేర్. బికాజ్ యూజువల్గా అందరూ ఒక టైప్ కాస్ట్ చేసి నాకు తెలుసు ఆల్రెడీ ఇలాంటి రోల్కే అడుగుతారు అని. బట్
I knew that he saw that in me, that నాకు I can pull off something very different from what నేను యూజువల్గా చేసిన రోల్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉన్నది, I can pull off అనేది he knew it. So I said, finally you know it, so let's do it అని. So But at this point, I really have to say that the casting is very crucial for this film. And Very, very crucial. it is the main thing about the whole film. The correct casting. People look the part perfectly. And everyone has performed so brilliantly and stuck to the character so brilliantly. So I joined the film after most of them had shot. Oh. Yeah. So I really thought that you guys were awesome. so you saw everything. I did. She had to. I had to. Another curiosity point. ట్రైలర్లో కూడా నాకు తెలిసి ఏదో చెప్పినట్టు అనిపిస్తుంది కానీ ఏమీ చెప్పలేదు, మాకేం తెలియలేదు వాట్ ద యాక్చువల్ కాన్సెప్ట్ ఈజ్ అన్నది. ఐ మీన్ నాకు కూడా అందుకనే కొంచెం డిఫరెంట్. I think this is the most difficult film to cut trailer for. నేను ప్రశాంత్ దగ్గర అడిగాను, ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు, ఏం ట్రైలర్ చూపిస్తున్నారు అని. బట్ హీస్ నాట్ బ్యాడ్, చూసిన తర్వాత చెప్పావు నాట్ బ్యాడ్, ట్రైలర్ కట్ చేసేసారు. సో డెఫినెట్గా ఈ సినిమా చూసిన వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్నది అర్థమవుతుంది. బట్ చేసిన మీకు ఎలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది? కాజల్, స్టార్టింగ్ విత్ యూ, వాట్ కైండ్ ఆఫ్? My head was hurting every day after pack up. I felt like I was physically exhausted even though I had to just sit on a chair. And it was mentally extremely draining for me, my experience in this film. మనం చాలా ఊరికే వెళ్ళి కూర్చొని ఏదైనా టైం పాస్ చేసి వచ్చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు కదా, అన్లెస్ యూ రియలీ అంటే నిజంగా లోపల నుంచి ఫీల్ అయ్యి చేస్తే తప్పితే ఇట్ విల్ నాట్ రియలీ ఎఫెక్ట్. And also, even though I shot for the film for just 5 days, it's been one of the most satisfying 5 days of my life. Okay, and for you, Isha? ఎమోషనలీ డ్రైనింగ్, యా. బట్ Okay. అంటే పాజిటివ్ థింగ్ ఏంటంటే సి ఎవ్రీథింగ్, అంటే మేము చెప్పే డైలాగ్స్ కానీ అన్నీ మనం ఏదో ఒక మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో మనం రిలేట్ చేసుకున్నా నేనైతే. సో నేను చేసినప్పుడు ఐ కుడ్ రిలేట్ టు దట్. అండ్ కొత్త క్యారెక్టర్ ఒకటి, అది కూడా ఛాలెంజింగ్గా ఉండింది. సో ఇట్ వాజ్ రియలీ నైస్ అనమాట. అంటే నాకు కొత్తగా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఐ కుడ్ రిలేట్ టు దోస్ యూనో డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ కొన్ని. యా, సో చాలా బాగా అనిపించింది నాకు అవి. మంచి చాలా మంచి మెసేజ్ ఉంది తన ట్రాక్, తన ట్రాక్ చాలా మంచి మెసేజ్ ఉంది. ఓకే, మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఎక్కడ చూసినా చాలా కొత్తగా ఇంకొక ప్రపంచంలా అనిపిస్తుంది, ఆ సినిమా ప్రపంచంలో ఉండబోతుందని. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఇది కార్డ్ వేసారు ఏంటంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని. Yeah. అది Inspired from true events. Inspired from, yeah. So basically, this is not fiction. Okay. This actually happens. What we've shown on screen actually happens. Yeah. And it's a very relevant film, especially in today's day and age. It's something that we're very happy to talk about. It's something that we're very happy to expose to the world, because it's high time someone does it. And a lot of things which haven't been talked about. అంటే మనం మాట్లాడాలి, అందరూ ఎందుకులే అని అనుకుని వదిలేసిన విషయాలు కూడా ఇన్ అ వెరీ నైస్ వే అండ్ చాలా ఆర్గానిక్గా అలా ఫిట్ ఇన్ అయినాయి ఇలాంటివి. She's sitting and wondering, It's actually a very entertaining film. Very entertaining. గెటప్స్ విషయానికి వస్తే సినిమాలో అందరివి బాగా గుర్తుండిపోయేలాగా ఆ గెటప్ చూడగానే, జనరల్గా ఎప్పుడో కానీ ఇలాంటిది జరగదు, ఆ లుక్ చూడగానే సినిమా గుర్తు రావడం అనేది. సో ఈ సినిమాలో అది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి వర్తిస్తుందని చెప్పాలి. లుక్ అంటే ఫస్ట్ థింగ్స్, లుక్ గురించి మాట్లాడితే ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్ ఫస్ట్, బికాస్ ఐ డిడ్ సో మచ్ ప్రాస్థెటిక్స్, ఐ లుక్ లైక్ అ ఫిష్. ఐ నో, ఐ వర్క్, అందరికంటే ఎక్కువ కష్టపడింది నేను. అందరికంటే ఆల్మోస్ట్ ఐ వాజ్ వాకింగ్ ఇన్ ద సెట్ ఇన్ దట్ ఫిష్ సూట్. ఓకే, సో బట్ నోబడీ ఈస్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. అప్పటి నుంచి ఎవరు గుర్తించట్లేదు నాకు. రెజినా గురించి చెప్తున్నారు, మీ గురించి ఎవరు చెప్పట్లేదు. అది అండ్ రెజినా ఏదో కష్టపడింది అంటున్నారు, లుక్ అంటున్నారు, టాటూస్ అంటున్నారు. ఐ బీన్ వాకింగ్ లైక్ దిస్ ఇన్ ద సెట్. అదే నో రెస్పెక్ట్. సో యా, ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. అండ్ యాక్చువల్లీ ఒక 3 months స్విమ్మింగ్ క్లాసెస్ కూడా వెళ్ళాను. ఐ tried different kinds of strokes. Learning how to swim like a fish. Yeah, like. Now you're fishing for compliments. Yes. How to cry as a fish. Cry and all. It's crazy. My God. చాలా కష్టపడ్డాను. But I think ఈ లుక్ గురించి the credit has to go to the director.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.